నువ్వు కల్ డీజిల్ లోకో ఎప్పుడుదో మన ట్రైన్ ఓవర్టేక్ అయితే చేస్తుంది. అటు నుండి వస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఐ హోప్ ఆల్ ఆర్ ఫ్రెండ్. ఈరోజు నేనైతే పూరి నుంచి హౌరా వరకు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్లో ట్రైన్ నెంబర్ 1227 అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇది పూరి స్టేషన్ ఒక అవుటర్ అనమాట. పూరి స్టేషన్ ఫుల్ ఆన్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. పూరి స్టేషన్లోకి రాగానే కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి బయట అయితే పెట్టారు టికెట్ కౌంటర్. ఇక్కడ షెడ్లో వేసి అండ్ ఫ్యాన్స్ అవి కూడా ఉన్నాయి. షెడ్లో అయితే నీట్గానే ఉన్నాయి. ఇది కోచ్ మెయింటెనెన్స్ డిపో అనమాట. పూరిది స్టేషన్ పక్కనే అయితే ఉంటుంది. వచ్చేసరికి పూరిలో 5:45 అయితే స్టార్ట్ అవుతుంది అండ్ హౌరా వచ్చేసరికి 1:40కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 7 hours 55 minutes అయితే జర్నీ అయితే ఉంటుంది. టోటల్గా పూరి నుంచి హౌరాకి 8 స్టాప్స్లో అయితే అవుతుంది. ట్రావెల్ వచ్చేసరికి 500 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ 500 kilometersకి 8 hours అయితే టైం అయితే తీసుకుంటుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి అయితే వస్తుందని చెప్పారు. హౌరా శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12278. ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట. టోటల్గా 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఏ ట్రైన్ అయినా ఇక్కడితో అయితే వచ్చి ఎండ్ అయిపోవాల్సిందే. మన ట్రైన్ అయితే పెట్టేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నది. టోటల్గా పూరికి వచ్చేసరికి 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే 7th and 8th ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఇవి చాలా కిందకైతే ఉన్నాయి. ఎక్కడానికైతే చాలా స్ట్రగుల్ అయితే చేయాలి. మిగిలిన ప్లాట్ఫామ్స్ అయితే హైట్గానే ఉన్నాయి. చూసారా ప్లాట్ఫామ్ అయితే ఎంత కిందకు ఉందో. ఎక్కడానికి దిగడానికి అయితే చాలా స్ట్రగుల్ అయితే చేయాలి. పూరిలోని 7th and 8th ప్లాట్ఫామ్లో. 8th ప్లాట్ఫామ్లో అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది అండ్ 7th ప్లాట్ఫామ్లో అయితే బార్బిల్ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది పూరి నుంచి. వచ్చేసరికి ఇదే C1 సీట్ నెంబర్ 69. అంటే ఈరోజు మనం పుల్ చేయబోయే లోకో వ్యాప్ 7 లోకో సంత్రగచ్చికి సంబంధించిన లోకో ఇది. మన ట్రైన్ అయితే 5:45 అయితే ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే పూరి స్టేషన్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం. కానీ పూరి స్టేషన్లోకి అయితే గరీబ్ రథ్ అయితే వెళ్తుంది. పూరి యశ్వంతపూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది స్టేషన్లోకి. బాయ్ బాయ్ పూరి. గ్రీన్ కలర్ కోచెస్కి గ్రీన్ కలర్ లోకో వ్యాగ్ 9. ఇది పూరి యొక్క లోకో షెడ్ అనమాట. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ కానీ చూసుకున్నట్టయితే ఈ ట్రైన్ వచ్చేసరికి పూరి తర్వాత భువనేశ్వర్, కొత్త స్టాప్ అయితే లేదు. భువనేశ్వర్ తర్వాత కటక్ తర్వాత జైజ్పూర్ తర్వాత భద్రక్ తర్వాత బాలేశ్వర్ తర్వాత ఖరగ్పూర్ తర్వాత హౌరా జంక్షన్ అయితే చేరుకుంటుంది. టోటల్గా ఈ ట్రావెల్ వచ్చేసరికి 500 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. టోటల్గా 7 hours 55 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. దట్ మీన్స్ 8 hours అయితే తీసుకుంటుంది ట్రైన్. కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసరికి టోటల్గా 8 కోచెస్తో మాత్రమే రన్ అవుతుంది. చైర్ కార్ వచ్చేసరికి 7 అయితే ఉంటాయి అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ వచ్చేసరికి 1 మాత్రమే ఉంటుంది. సో కోచ్ వచ్చేసరికి 3:2 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. ఇది అన్నమాట మా కోచ్లో అయితే పైన అయితే రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఛార్జింగ్ సౌకర్యం మాత్రం ఒకటే ఉంది. ఫుడ్ ప్లేట్ కూడా ఉంది. లెగ్స్ పెట్టుకోవడానికి లెగ్ స్పేస్ అయితే బాగానే ఉంది. బోట్లో హోల్డర్ ఉంది అండ్ ట్రై కూడా ఉంది. అండ్ ఈ సీట్స్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు కానీ సీటింగ్ కంఫర్ట్ అయితే అంతగా లేదు.
మనమైతే ఇంజన్ బ్యాక్ సైడ్ ఉన్నాము, సెకండ్ కంపార్ట్మెంట్ ఇంజన్ బ్యాక్ సైడ్ నుంచి. సో ఇంజన్ హార్న్ చాలా గట్టిగా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చిన్న ట్రైన్, 8 కోచెస్తో మాత్రమే ట్రావెల్ అయితే చేస్తుంది. ఇది చైర్ కార్ వచ్చేసరికి C7 ఉంటాయి అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ వచ్చేసరికి ఒకటైతే ఉంటుంది. SLR కోచ్ ఒకటి ఉంటుంది, జనరేటర్ కార్ ఒకటి ఉంటుంది అంతే. ఈ ట్రైన్ ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే అయితే రన్ అయితే అవుతుంది. ఫ్రమ్ పూరి టు హౌరా, హౌరా టు పూరి శతాబ్ది అయితే ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే పూరి నుంచి మెయిన్ లైన్లోకి వెళ్ళే లైన్లోకి అయితే కలిసిపోతుంది. మన ట్రైన్కి అయితే కుర్దా అయితే స్టాప్ లేదు. కుర్దా స్టేషన్కి అయితే ఇప్పుడు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ జనరల్ కోచ్ మాత్రం అప్పుడే ఫుల్ అయిపోయాం. స్కిప్పింగ్ కుర్దా రైల్వే స్టేషన్. కోచ్లో అయితే సీసీ కెమెరా ఉంది అండ్ ఫైర్ అలారం కూడా ఉంది. ఫర్ ఎనీ క్లీనింగ్ ఇష్యూస్ కాంటాక్ట్ దిస్ నంబర్స్ అని చెప్పి స్టిక్కర్ అయితే అంటించారు. క్లీనింగ్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ అయితే. స్టేషన్ వచ్చేసరికి భువనేశ్వర్, ఆన్ ద వే టు భువనేశ్వర్. స్పీడ్ అయితే 130 అయితే టచ్ అయిపోయింది. ఏంద్రా నాన్న ఇది, ట్రైన్ మధ్యలో ఆపేశారని ఇలా దిగిపోతున్నారు. అటు నుండి వస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఈ ట్రైన్ స్టార్ట్ అయింది వచ్చేసరికి December 7th, 2010. ఇప్పటికి 13 years అయితే కంప్లీట్ చేసుకుంది. స్టార్ట్ అయినప్పుడు అయితే దురంతో ఎక్స్ప్రెస్గా అయితే లాంచ్ చేశారు. తర్వాత February 8th, 2013 దీన్ని అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్గా అయితే మార్చారు. ఇప్పటికైతే ఇండియాలో 22 pair ఆఫ్ శతాబ్ది ట్రైన్స్ అయితే ఉన్నాయి. అందులో ఇదొక పేరు. భువనేశ్వర్ స్టేషన్ నుంచి అయితే తపస్విని ఎక్స్ప్రెస్ అయితే బయటకు వచ్చింది. హటియా నుంచి పూరి వెళ్ళే ట్రైన్ అది తపస్విని. ఇదైతే 4:30కో అలా రావాలి, కానీ అయితే పావుతొక్క వేడికైతే వచ్చింది తపస్విని ఎక్స్ప్రెస్. మనమైతే భువనేశ్వర్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ టు భువనేశ్వర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ BBS. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము. ఇదైతే ఎకానమీ కోచ్, ఇంకా మార్చలేదు దీన్ని, థర్డ్ ఏసీగానే రిప్రజెంట్ చేస్తున్నారు దాన్ని. ఇదైతే విశాఖ ఎక్స్ప్రెస్. భువనేశ్వర్ రైల్వే స్టేషన్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము, 1కి అయితే కాదు. ఒక 3 minutes హాల్ట్ తర్వాత భువనేశ్వర్ స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ భువనేశ్వర్. డీజిల్ లోకో. ఏ ట్రైన్ అది? భువనేశ్వర్ లోకమాన్య టెర్మినస్. పేరేం లేదా దానికి? లేదు.
ఆ ట్రైన్ అయితే ఇప్పుడు ముంబై అయితే వెళ్తుంది. లోకమాన్య టెర్మినస్ అనేది ముంబైకి ఒక సపోర్టింగ్ స్టేషన్, ఆ శాటిలైట్ స్టేషన్. ఓకే, డీజిల్ లోకో షంటింగ్కి యూస్ చేస్తున్నారు. ఈ ట్రైన్కి అయితే ఎండ్లో అయితే వ్యాప్ 7 లోకో అయితే ఉంది. వ్యాప్ 7 అది, ఎస్ వ్యాప్ 7. ఇక్కడ ఒక డీజిల్ లోకో ఉంది, అదేదో ట్రైన్ అయితే తీసుకొస్తుంది. ఏ ట్రైన్ అది? పేరేం కనిపించట్లేదు. సారీ, లేదు, కనిపించట్లేదు కాదు, లేదు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కటక్. కోచ్ అయితే ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉంటున్నారు, కానీ పర్లేదు. ఆన్ ద వే టు కటక్. ఇది వచ్చేసరికి కథజోడి రివర్. అస్సలు వాటర్ లేదు. వెల్కమ్ టు కటక్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి పారాదీప్కి అయితే లైన్ అనేది సపరేట్ అయితే అవుతుంది. అక్కడ ఉండేది విశాఖపట్నం పారాదీప్ ఎక్స్ప్రెస్. అదైతే విశాఖపట్నం నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు పారాదీప్కి అయితే ఇంజన్ రివర్స్ చేసుకుని అయితే వెళ్తుంది. కటక్ స్టేషన్ నుంచి ఇప్పుడే దుర్గ్ నుంచి పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఒక 3 minutes హాల్ట్ తర్వాత కటక్ స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కటక్. మహానది రివర్. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది, క్లిస్టల్ క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి జాజ్పూర్ రోడ్. జాజ్పూర్కి వెళ్ళే వేలో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రౌన్ బ్రెడ్, సమ్ వెజ్జెస్ అండ్ కట్లెట్, బటర్, మౌత్ ఫ్రెషనర్, శానిటైజర్, జ్యూస్ అండ్ కిసాన్ జామ్, టమాటో కెచప్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే. వెల్కమ్ టు జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్. జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసరికి ఒరిస్సా స్టేట్లో అయితే ఉంటుంది.
జాజ్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ జాజ్పూర్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి భద్రక్ రైల్వే స్టేషన్. అది ర్యాంపేజ్. చాలాసేపటి నుంచి ఇదే స్పీడ్ అలా మెయింటైన్ చేసుకుంటారు. వెల్కమ్ టు భద్రక్ రైల్వే స్టేషన్. 9:05కి అయితే రావాలి, 8:56కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఒక పావు గంట సేపు అయితే ఉంటుంది 9:10 వరకు. బాయ్ బాయ్ భద్రక్. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి బాలేశ్వర్. ఆన్ ద వే టు బాలేశ్వర్. మా కోచ్ అయితే ఎప్పటికప్పుడైతే వచ్చి ఎవరో ఒకరైతే క్లీన్ చేస్తూనే ఉంటున్నారు. అస్సలు డస్ట్ అనేది లేకుండా అయితే చూసుకుంటున్నారు. ఆన్ ద వే టు బాలేశ్వర్ రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే అలా నాన్ స్టాప్ కొడుతూనే ఉంటున్నాడు. 125 to 130 అలాగా. వెల్కమ్ టు బాలేశ్వర్. ట్రైన్ అయితే ఆన్ టైం అయితే బాలేశ్వర్ స్టేషన్కి అయితే వచ్చేసింది. బాలేశ్వర్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే బాలేశ్వర్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. బాలేశ్వర్ స్టేషన్లో ట్రైన్ అయితే 5 minutes హాల్ట్ అయితే ఉంది. బాయ్ బాయ్ బాలేశ్వర్. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి ఖరగ్పూర్. అది బాలేశ్వర్ నుంచి 120 kilometers అయితే ఉంది. ఈ 120 kilometersకి 1.5 hours అయితే టైం అయితే ఇచ్చారు. అండ్ ఖరగ్పూర్ రైట్ టైం వచ్చేసరికి 11:25 minutes. ఆన్ ద వే టు ఖరగ్పూర్. ఇదంతా 3 lane ఎలక్ట్రిఫికేషన్ లైన్. మన ట్రైన్ ఓవర్టేక్ అయితే చేస్తుంది. ఆ ట్రైన్స్లో అయిపోయింది, ఇది కూడా వస్తుంది. స్కిప్పింగ్ బిజ్లీ రైల్వే స్టేషన్.
పాత డీజిల్ లోకో. డీజిల్ లోకో, ఓల్డ్ డీజిల్ లోకో, చాలా పాత డీజిల్ లోకో. వెల్కమ్ టు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్. ఏదో ట్రైన్ అయితే ఉందో, అది ఏ ట్రైన్ అయితే చూద్దాం. పూరి షాలిమార్ దలీల్ ఎక్స్ప్రెస్. అది ఇప్పుడు షాలిమార్ నుంచి పూరి అయితే వెళ్తుంది. ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. హిందీలో మాత్రం ఖరగ్పూర్ అని ఉంటాయి. ఇక్కడ సేమ్ ప్లాట్ఫామ్ మీద రెండు ఉంటాయి, 4 and 2. ఇదే వరల్డ్లోనూ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉన్నారు. అండ్ వెల్కమ్ టు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఓల్డ్లోనే లాంగెస్ట్ పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఓల్డ్లోనే నెంబర్ 4th ప్లేస్. ఇప్పుడు మనం ఉన్నదైతే అదే ప్లాట్ఫామ్. మీరు చూస్తుంది వచ్చేసరికి ఓల్డ్లోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇదే. నెంబర్ 4thలో అంతే ఉంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫస్ట్ వచ్చేసరికి హుబ్లీలో ఉంది. అండ్ ఇక్కడ అతిపెద్ద వర్క్షాప్ కూడా ఉన్నది ఖరగ్పూర్లోనే. స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేజీపీ. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అండ్ ఖరగ్పూర్ డివిజన్లోకి అయితే వస్తుంది. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది వచ్చేసరికి పన్నీర్ కర్రీ, ఇది వచ్చేసరికి దాల్, వైట్ రైస్ అండ్ చపాతి అండ్ దహీ ప్యాకెట్ కూడా అయితే ఇచ్చారు. అండ్ అయితే రైస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, మేనేజ్ చేసేయచ్చు. మనం తింటున్నప్పుడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 15 minutes వరకు అయితే ఆపారు. ఆఫ్టర్ లంచ్ ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేశారు డెజర్ట్ లాగా. ఆన్ ద వే టు హౌరా జంక్షన్, ఖరగ్పూర్ దాటిన తర్వాత. ఆన్ ద వే టు హౌరా. ఇప్పుడే వర్షం పడింది. అండ్ ఇప్పుడే ఎండ అయితే కాసేస్తుంది. చాలా వేడిగా వస్తుంది గాలి మాత్రం. డీజిల్లో ఎప్పుడుదో ఏ స్టేషన్ ఇది? సంత్రగచ్చి జంక్షన్ స్టేషన్లో గుడి అయితే ఉంది. సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్.
లోకల్ ట్రైన్, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ఒక లోకల్ ట్రైన్. మెమో కార్ షెడ్ వర్క్షాప్ అనుకుంటా ఇది. ఎప్పుడెప్పుడో ఉన్నాయి కార్ షెడ్స్, మెమో కార్ షెడ్. ఇది ఎప్పుడుదో. మెమో ట్రైన్స్ వర్క్షాప్. మెమో కార్ షెడ్ వర్క్షాప్. అయితే మెల్లిగా హౌరాకి అయితే వచ్చేసాము, హౌరా స్టేషన్లోనికి. అక్కడైతే పెద్ద బిల్డింగ్ అయితే కడుతున్నారు. అయితే గీతాంజలి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, హౌరా నుంచి ముంబై వెళ్ళేది. హౌరా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతది? ప్లాట్ఫామ్ నెంబర్ 22 మీద అయితే వందే భారత్ అయితే ఉంది. 21కి 22కి మధ్య అయితే ట్యాక్సీలు కూడా రావచ్చు. వే అయితే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ 21 ప్లాట్ఫామ్ అయితే ఇది. మనమైతే 20th ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము కదా. హౌరా అనేది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ఇక్కడికి ఏ ట్రైన్ వచ్చినా రివర్స్ అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. వచ్చేసరికి 22, 23 ప్లాట్ఫామ్స్. ఇక్కడికి వచ్చేసరికి ట్యాక్సీ, మన పర్సనల్ క్యాబ్స్ ఏమైనా ఉంటే రావచ్చు. అక్కడ వచ్చేసరికి 20th ప్లాట్ఫామ్. ఈ హౌరాకి వచ్చేసరికి 23 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. హౌరా రైల్వే స్టేషన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. ఫ్యాన్ రెక్కలు చూసారు ఎంత ఉన్నాయో. ఇదైతే హౌరా స్టేషన్ బయట. అండ్ గాయస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.